వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికలో నుంచి ప్రధాన అంశాలను సారి చూద్దాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో మందుల కర్మాగారంలో మహా విపత్తు, ఇది ఈనాడు దినపత్రిక ఈరోజు ప్రధానంగా హైలైట్గా తీసుకున్న విషయం. మందుల కర్మాగారంలో మహా విపత్తు. యాక్చువల్గా మందుల కర్మాగారంలో మహా విపత్తు ఇవాళ ఏదో కొత్త ఏం కాదు. ఇది ఎక్కడ చూసినా మందుల కర్మాగారంలో ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దీనికి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో భద్రతా ప్రమాణాలు అనేవి పాటించకపోవటం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొదటి మాత్రం మేజర్ రీజన్స్లో మాత్రం ఇదే ఉన్నది. ఏదైతే భద్రతా ప్రమాణాలు పాటించలేదో వెంటనే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. కానీ దీంట్లో మాత్రం ప్రాణాలు కోల్పోయేది అమాయకులైన కార్మికులు మాత్రమే. ఈ విషాదానికి మాత్రం చెప్పుకునేది కాదు, ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అది పెద్ద మహా విపత్తే అనుకోవాలి. ఇది జరిగిన ప్రమాదం ఎక్కడంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు దగ్గర జరిగింది. ఇది ఏదైతే పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్లో ఒక రసాయన కంపెనీలో ఇది జరిగింది. సిగాచి ఇండస్ట్రీస్లో ఇక్కడ పాసమైలారంలో ఇది ఎంతటి ఘోరమైన ప్రమాదం అంటే ఇది దాని పేలుడు ధాటికి 14 అంగుళాలు ఉన్నటువంటి ఏదైతే స్లాబ్ ఉందో దానికి సంబంధించినటువంటి పిల్లర్స్ ఉన్నాయో అవి గుల్లగుల్లైపోయి స్లాబ్ మొత్తం కూలిపోయిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఆ పేలుడు ధాటి ఎంత ఘోరంగా జరిగిందనేది. ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంటు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే క్వాలిటీ సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ఏదైతే రసాయనాలు ఉన్నాయో దాన్ని టెస్ట్ చేస్తూ దిగుతూ సమయంలో ఆయన దిగే సమయంలో పైన ఉన్నటువంటి క్వాలిటీ సంబంధించినటువంటి విభాగం నుంచి ఆయన దిగుతున్న సమయంలో జరిగిన పేలుడికి 50 అడుగుల దూరంలో ఆయన లేచి ఒక్కసారిగా పేలుడికి 50 అడుగుల దూరంలో ఎత్తి పడ్డాడంటే ఆ ప్రమాదం ఎంత తీవ్రత అర్థం చేసుకోండి. చాలా ఘోరమైనటువంటి భారీ శబ్దంతో విస్ఫోటన చెందింది. అక్కడ లోపల ఉన్నటువంటి కార్మికుల ఫోన్లు అయితే ఒక్కసారిగా మొత్తం పనిచేయటం మానేసినట్టే టెక్నికల్గా ఫోన్లు కూడా గందరగోళం అయిపోయినాయి. మనుషులతో పాటు ఎవరికి ఏం జరిగిందని చెప్పుకోవడానికి సమాచారం కూడా లేదు. లోపల దాదాపు మొదట 5 చనిపోయారన్నారు. తర్వాత ఇంకొంతమంది వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొంతమంది ఆసుపత్రిలో వెంటనే 5 చనిపోయారు. మొదట 10 మంది అన్నారు. అలా క్రమేపీ సాయంత్రానికి దగ్గర 19 మంది చనిపోయారు. ఇంకా లోపల ఇంకా చిక్కుకొని ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. వారు కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇంకో ఘోరం ఏంటంటే దాదాపుగా 1700 నుంచి దాదాపుగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రతతో భారీ విస్ఫోటనానికి కొంతమంది సజీవ దహనం అయ్యారనేటువంటి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ సజీవ దహనం ఎంతమంది అయ్యారనేది కూడా ఇంతవరకు లెక్క తేలలేదు. ఏమైనా కానీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల బంధువులు ఒక సైడు బాధపడతా ఉంటే ఇంకో ఘోరమైన విషాదం ఏంటంటే అంతటి భారీ విస్ఫోటనంలో శరీరం భాగాలు కాలిపోయి ఉన్నటువంటి కార్మికుల రోదనలు అయితే అది చెప్పేది కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ కెమికల్స్, దాంతోపాటు శరీర భాగాలు కాలిపోవటం, చర్మం ఎక్కడెక్కడ కాలిపోవటం, అది చెప్పేటువంటి విషాదమైనట్టు కాదు. అసలు వాళ్ళ బాధ అయితే వాళ్ళ నొప్పి అయితే భరించేది కాదు. అది దానికి సంబంధించినటువంటి ఏదైతే రియాక్టర్ పేలిన తర్వాత వచ్చినటువంటి ఆ రసాయనాల వాసన అయితే కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించింది. ఆ వాసనకి తట్టుకోలేక పరిసర ప్రాంతాల్లో అదొక రకమైనటువంటి విషవాయువులు వెదజల్లి మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అప్పుడే అంత తొందరగా తేలిక అర్థం కాదు. ఎందుకంటే మనం గతంలో చూసాం ఈ రకమైనటువంటి రసాయనాల విస్ఫోటనానికి సంబంధించినటువంటి గతంలో మనం వైజాగ్లో కూడా చూసాము. ఒక వైజాగ్ ఏముంది ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రమాదాలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎలా అంటే ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలి అనేదే ప్రతి ఒక్క కార్మికుడికి ఉన్నది. దాని యొక్క పరిస్థితులు ఏందనే తెలుసు. దాని లోపల రియాక్టర్స్ పేలితే ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి బాయిలర్స్ రియాక్టర్స్ పేలితే ఏ విధంగా ఉన్నటువంటి ప్రమాదాలు జరుగుతూ ప్రతి ఒక్కరు తెలుసు. దీంట్లో ఎవరు నిర్లక్ష్యంగా ఉండరు. కాకపోతే ప్రతిరోజు జాగ్రత్తగానే ఉండాలని ఉంటారు. తర్వాత అలవాటయ్యే కొద్దీ లోపల పనులు అలవాటయ్యే కొద్దీ వాళ్ళకు ఉన్నటువంటి క్రమేపీ జరుగుతున్నటువంటి ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఏంటంటే ఎక్కడో చోట తెలియనటువంటి ఒక నిర్లక్ష్యం ఉన్నది. ఆ నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదానికి కారణాలు అవుతాయి. దీంట్లో భద్రతా ప్రమాణాలు ముఖ్యం. భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలంటే ఏదో అమావాస్యానికో పుణ్యానికో రోజు కాదు, ప్రతిరోజు పాటించాలి. ప్రతిరోజు చూసుకోవాలి, ప్రతి క్షణం చూసుకోవాలి. ఏదో ఇన్స్పెక్షన్ వచ్చింది కదా దానికి ముందు భద్రతా ప్రమాణాలు పాటిద్దాం, ఏదో దానికి సంబంధించినటువంటి అధికారులు వస్తారు కదా దాని ఏదో తూతూ మంత్రంగా పాటించేసి వాళ్ళకి కావాల్సిన మేమే ఇచ్చేస్తే
మిగతా పనులు అవుతాయి కదా అనుకుంటే కొన్ని వేల మంది ప్రాణాలు, కొన్ని వందల మంది ప్రాణాలు, దాంతోపాటు కుటుంబాలు ఛిద్రమైపోతాయి, దాంతోపాటు శరీర భాగాలు కాలి కొంతమంది ఎందుకు జీవితంలో పనికి రాకుండా కొంతమంది అవయాలు పోయి కొంతమంది ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. కేవలం ఒక నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికే ఇలాంటి పెద్ద పెద్ద విస్ఫోటనలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఆ కంపెనీ ఏదైతే రసాయన సిగాచీలు అదే కాదు అలాంటి ఎన్ని గాచీలు వచ్చినా సరే ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రన్ అయ్యేటప్పుడు ఏదైతే భద్రతా ప్రమాణాలకు సంబంధించి అధికారులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎటువంటి లంచాలకు లొంగకుండా ప్రతిదీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ప్రతి విభాగం కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే పర్మిషన్స్ ఇస్తే ఇలాంటివి జరగవు. ఇదనేది కాదు, ఏదైనా సరే సమాజంలో ఈ కెమికల్ ఫ్యాక్టరీనే కాదు, స్కూల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని భవనాలు కట్టేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఇల్లు నిర్మించేటప్పుడు కానివ్వండి, కంపెనీలు నిర్మించేటప్పుడు కానివ్వండి, ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు కానివ్వండి, ఏదైనా సరే దానికి తగ్గట్టు ఎవరికి వాళ్ళు బాధ్యతగా, అంటే కేవలం అధికారులే చూసి పర్మిషన్ ఇచ్చి ఆ అధికారులే చేయాలని కాదు, మనమైనా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామంటే, ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామంటే ఆ పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు మనది అది, మనం చేస్తున్నాం, దాని మీద మనం సంపాదించాలన్న ఇదితో పెడుతున్నాం, 10 మందికి ఉపాధి కలిగించాలనేటువంటి ఒక మనస్తత్వంతో ఆ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం. మనతో పాటు ఒక 100 మంది బతకాలన్నటువంటి సదుద్దేశంతో పెడుతున్నప్పుడు ఆ 100 మందితో పాటు వచ్చే లాభాలు ఆర్జించాలి అనేటువంటి మనసులో ఉన్నప్పుడు మనమే ఫస్ట్ పాటించాలి భద్రతా ప్రమాణాలు. ఎవరో వచ్చే అధికారులు మనకు చేస్తారు, ఫైన్ వేస్తారు, లేకపోతే అధికారులు మనకేదో చేస్తారు అనేటువంటి ఇంటెన్షన్ మనం ఎప్పుడు చేయకూడదు. అది మనకు సెల్ఫ్గా ఉండాలి. అరే దీని మీద మనం పాటిస్తున్నాం, దీని మీద మనం చేస్తున్నాము కాబట్టి మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఇది మనకు సంబంధించింది, మనం ఇండివిజువల్ తీసుకుని పరిశ్రమ పెట్టే యాజమాన్యాన్ని కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఉన్నదాంతోనే ఉన్న స్థలంలోనే ఏదో చేసేసి కట్టేసి అధికారుల దగ్గర ఏదో లంచాలు ఇచ్చి పర్మిషన్ తీసుకోవాలనుకుంటే ప్రమాదాలు ఇలాగే ఉంటాయి, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇదనే కాదు, మనకు స్కూల్ పెడుతున్నా, ఒక భవనం నిర్మిస్తున్నా, ప్రతిదీ కూడా భద్రతా ప్రమాణాలు, ఫైర్ యాక్ట్కి సంబంధించినట్టు రూల్స్ కండిషన్స్ అన్నీ పాటించాలి. ఒక మనిషి ఎప్పుడైతే బాధ్యతగా ఒక యాజమాన్యం పాటించారో అనేక ప్రమాదాలు జరుగుతాయి. దాంట్లో భాగంగానే ఇది. గతంలో ఇలాగే వైజాగ్లో కూడా మనం చూసాం. వైజాగ్లో రియాక్టర్స్ పేల్చి మనం అప్పుడు చూసాం కదా, ఆ విజువల్స్ అవన్నీ ఘోరమైనటువంటి కొన్ని కిలోమీటర్ల వరకు విషవాలు వ్యాప్తింది. ఎందుకు రోడ్డు మీద వెళ్తూ వాకింగ్ చేసేవాళ్ళు, బళ్ళ మీద వెళ్తూ వాళ్ళకే తెలియదు, అన్కాన్షియస్లో కింద పడిపోవటం, అంతటి ప్రమాదం, అంతటి ఘోరమైన ప్రమాదాలు జరుగుతుంటాయి ఈ విషయాల్లో, ఈ విషవాయులు రియాక్ట్ పేలినప్పుడు. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రమాదాన్ని అంచుననే ఈ ఉద్యోగం చేస్తారు. ప్రమాదానికి అంచునే తెలిసే ప్రాణాలు పోతాయని చెప్పే ఇటువంటి ఉద్యోగాలు చేస్తారు. అంతటి ప్రమాదమైనటువంటి రిస్క్తోనే ఈ ఉద్యోగాలు చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే బీమా కంపెనీలు కూడా ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు దాదాపుగా బీమా ఇవ్వటానికి కూడా ఆలోచిస్తారు. ఇవ్వరు తొందరపడి బీమాలు. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ విధంగా చెప్పినటువంటి అనేకమైనటువంటి చూసుకుంటే ఈ రిస్క్తోనే ఉద్యోగాలు ఉంటాయి. ప్రతిరోజు రిస్క్తోనే ఉంటాయి. బీమా కంపెనీలు కూడా ఇవ్వరు, వీళ్ళకి బీమా సంబంధించిన ఇన్సూరెన్స్ ఇవ్వరు దీనికి. ఇలాంటి ప్రమాదం ఉన్నటువంటి కంపెనీలో చేసినా ప్రమాదకరమైనటువంటి ఉద్యోగం చేస్తున్నా కాబట్టి తెలుసు కదా ఎంతమంది ప్రాణాలు. కాబట్టి యాజమాన్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా దాదాపు 19 మంది దాకా ఈ విధంగా చాలా మంది వరకు నిన్నటి వరకు 19 మంది చనిపోయారనేటువంటి వార్త ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఆ మృతుల సంఖ్య ఏమనగానే శిథిలాల కింద కానివ్వండి, పేలిన సమయంలో కానివ్వండి, ఇటు ప్రైవేటు ఆసుపత్రులు కానివ్వండి, ఇప్పుడు ఆ సంఖ్య ఇప్పుడందున్నటువంటి తాజా వార్త ప్రకారం 37 మంది వరకు చనిపోయారు. ఇది ఆ మృతుల సంఖ్య. ఇంకా ఎంతమంది ఉందో, ఇంకొంతమంది సజీవ దహనమయ్యారు. దీంట్లో ఇంకొక ఇదేంటంటే ఆ సజీవ దహనమైన ఎంతమంది ఇంతవరకు లెక్క తెలియలేదు. కొంతమంది ఎందుకంటే 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆ వేడి ధాటికి కొంతమంది అక్కడే స్పాట్ సజీవ దహనం అయ్యారు. కొంతమంది 100 అడుగుల దూరంలో పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే దానికి సంబంధించినటువంటి శబ్దానికి ఉక్కిరిబిక్కిరైపోయి దూరంగా ఉన్న వాళ్ళకు కూడా శబ్దదోషం అంటే చెవిలో ఉన్నటువంటి కన్నభేరితో సహా పగిలిపోయిన కొంతమంది కార్మికులు ఉన్నారు. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి చుట్టాలు ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో, బంధువులు ఉన్నారో వారందరూ ఆ రోదనలతో మిన్నంటిపోయినాయి. ఒక్కసారి మా వాళ్ళని చూపించండి అంటూ
దానికి సంబంధించిందంటూ చూపించండి అంటూ ఎంతోమంది వేడుకోవటం జరిగింది. ఇటుపక్క సింగరేణి కార్మికులు ఈ సేవలో పాల్గొనడం జరిగింది. ఈ సింగరేణి కార్మికులు ప్రధానంగా దీంట్లో ఎవరికి వాళ్ళు ఆ యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఒక మిలిటరీ లాగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఒక పక్క వెంటనే ఎస్పీ కలెక్టర్ కూడా రంగంలో దిగారు. ఇటుపక్క దానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక యంత్రాంగం బయలుదేరినప్పటికీ కూడా అక్కడ చూస్తున్నటువంటి విషాద ఘటన, ఎంతటి ఘోరమైనటువంటి విస్ఫోటనాన్ని చూసి అందరూ ఒక్కసారిగా, ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే భారీ విస్ఫోటనం అని చెప్పుకోవాలి. ఈ విధంగా సిగాచి ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదంలో అంటే ప్రధానంగా ఇక్కడ ఆ పేలుడు ధాటి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 14 అంగుళాల ప్లిత్ బీమ్స్ ఉన్నాయి కదా, అవి ఆ పేలుడు ధాటికి పగుళ్ళు వచ్చి పగిలిపోవటం, కుంగిపోవటం వల్ల ఒక్కసారిగా నష్ట తీవ్రత పెరిగింది. దాదాపు అదే ప్రధాన కారణమైంది. ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్లాబ్స్ కానివ్వండి, చూడండి ఒకసారిగా ఇవన్నీ కూడా ధ్వంసమైన పరిశ్రమ భవనం ఇది. ఈ మొత్తం భవనం కూడా పేలిపోయింది. ఈ బాయిలర్లు, ఈ సంబంధించినటువంటి ఏదైతే సామాగ్రి ఉన్నాయో ఒక్కసారిగా మొత్తం అదేదో మొన్న గనక జరిగినటువంటి ఏదైతే అహ్మదాబాద్ గుజరాత్ సంబంధించినటువంటి ఏదైతే విమానం కుప్పకూలిపోయిందో, ఏదైతే హాస్టల్ మీద మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ మీద పడి ఏ విధంగా భవనం కూలిపోయిందో అలా ఆ విధంగా చూడండి. ఎంత ధాటిగా పేలితే మాత్రం, ఎంత ధాటి పేలుడైతే మాత్రం 14 అంగుళాలు ఉన్నటువంటి మందంతో ఉన్నటువంటి ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోయిందంటే నష్ట తీవ్రత దాదాపుగా అనూహ్యంగా పెరిగింది దానివల్లే అన్నట్టు అక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది కాబట్టి అంత భారీగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి తట్టుకోలేక 5గురు సజీవ దహనమయ్యారు. ఇప్పటికీ 37 మంది చనిపోయారు. ఇప్పటికీ 35 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వారిలో 7గురి పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక అక్కడ ఉన్నటువంటి పటాన్ చెరువు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ధృవ ఆసుపత్రి, ధృవ ఆసుపత్రిలో అక్కడ ఇంకా 9 మంది చికిత్స పొందుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిన్న చూసినటువంటి ఆ ఘోరమైన విషాద సంఘటన చూస్తే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశంగానే వాస్తవం కనబడుతోంది. మాకు సంబంధించినటువంటి మా ఛానల్ ఏదైతే మెగా9 టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్స్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాన్ని అప్డేట్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రిస్క్ ఆపరేషన్ కార్యక్రమాల్లో కూడా ఎప్పటికప్పుడు పాల్గొని దానికి సంబంధించినటువంటి సమాచారం అందించడంలో మెగా9 టీవీకి సంబంధించిన రిపోర్టర్స్ కూడా దీనికి ఎప్పటికప్పుడు ఫ్లాష్ న్యూస్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళ రోదనలు, వాళ్ళు ఉన్నటువంటి బాధను వాళ్ళతో మనోధైర్యం నింపుతూ మెగా9 టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని గమనిస్తూ ఆ విషయాన్ని తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి వారిని మనోధైర్యాన్ని ఇస్తూనే ఎప్పటికప్పుడు ఉన్నటువంటి వార్తల్ని అందిస్తా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కూడా దీంట్లో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ విధంగా ఆ విస్ఫోటనానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఈ నష్టం తీవ్రత చూస్తే రాష్ట్రంలోని ఇది ఒక పెద్ద నష్టం అని చెప్పుకోవాలి. దీని గురించి దామోదర్ రాజన్ నరసింహ వెంటనే వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించడం జరిగింది. ఒక పక్క ఎస్పీ, ఒక పక్క కలెక్టర్ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రమాద తీవ్రతను బట్టి వాళ్ళు సంబంధించినటువంటి సహాయ సహకారాల్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే అక్కడ సహాయ సహకారాలు పాల్గొనాలని దామోదర్ రాజా నరసింహని అధికారులను ఆదేశించడం జరిగింది. ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ దీన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆయన కూడా తన సానుభూతిని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ విస్ఫోటనం ఒక్కసారిగా వ్యాపించి అందరికీ ఒక రంగ దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రతి వాళ్ళ జీవితంలో ముడిపడినటువంటి అనేకమైనటువంటి జీవితాలు ఉంటాయి. వాళ్ళు కేవలం ఒక యాజమాన్య నిర్లక్ష్యము, భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల కొన్ని కుటుంబాలే చిన్న చిత్రమైపోతాయి. ఇక్కడ ఏదైతే పేలుడు చిన్న చిత్రమైందో వాళ్ళ జీవితాలు అలాగే అయిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబంలో ఒక యజమాని, వాళ్ళ కుటుంబంలో అతని మీద ఆధారపడేటువంటి కొన్ని జీవితాలు ఉంటాయి. వాళ్ళ మీదే ఆధారపడినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఈ విధంగా ఇలాంటి విస్ఫోటనం జరిగినప్పుడు, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి చెప్పేది కాదు. ఈ విధంగా చూడండి, ప్రమాద స్థలంలో బాధిత కుటుంబ సభ్యుల రోదన అంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది దీన్ని. ఇదనే కాదండి, ఇలాంటి రోదనలు ఎన్నో మిన్నంటినాయి అక్కడ. దాదాపుగా చూడండి 37 మంది ప్రాణాలు పోవటం అంటే అది మామూలు విషయం కాదు. 37 మంది చనిపోవటం అంటే
ఇంకా 35 మంది ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. వాళ్ళు 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వారి పరిస్థితి ఏంది? ఇంకా సజీవ దహనమైన వాళ్ళ లెక్క ఇంతవరకు రాలేదు. దాదాపుగా 5గురు అంటున్నారు, 6గురు అంటున్నారు. కానీ అది ఎప్పటికి కూడా అది ఇంకా ఇంకా చూస్తున్నారు. శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెంతమంది చిక్కుకున్నారో ఒకసారి కుప్పకూలిపోయింది. కాబట్టి ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని ఇంతవరకు వార్త రాలేదు. ఇంకా చూస్తే దాదాపు 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవుడి దయల్లో ఆ 35 మంది ఆ చికిత్స పొంది ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడితే పాపం కొన్ని కుటుంబాలన్నా వాళ్ళు కొంచెం ఏదో బాధల్లోనే బయటపడతారు. మళ్ళీ ఆ 35 మందిలో ఎంతమంది మృతుల సంఖ్య పెరుగుతారో మనకు తెలియదు. దాదాపు 7గురి పరిస్థితి ఆ 35 మందిలో విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు పక్క పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో ఇంకా 9 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. అనేక రకాల ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులు వెంటనే అప్పటికప్పుడు పంపించడం జరిగింది. మనం చూస్తానున్నాం నిన్న విజువల్స్. మెగా9 టీవీ రిపోర్టర్స్ లైవ్లో అందించేటప్పుడు శరీర భాగాలు కాలిపోయి, సగం కాలిపోయి, అల్లాడిపోతూ ఉన్నటువంటి అంబులెన్స్ ఎక్కడానికి కూడా ఎక్కలేని పరిస్థితుల్లో శరీర భాగాలు కాలిపోయినాయి. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉన్నదంటే ఇప్పుడు చనిపోయింది ఒక లెక్క అయితే బతికున్నాళ్ళది విపరీతమైన బాధ. అది కాలిపోయి మామూలుగా కాలిపోవటం కాదు, కెమికల్స్తో పాటు కాలిపోవటం అనేది అది చెప్పుకోలేని వర్ణనాతీతం ఆ బాధ. ఈ విధంగా నిన్న ఏదైతేనే సిగాచి ఇండస్ట్రీస్లో ఈ విస్ఫోటనం ఇంతమంది అయింది. 34 మందికి గాయాలు, కాంట్రాని 5గురి ఆచూకీ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, కొనసాగుతున్న సహాయ చర్యలు అంటూ విధంగా చేసింది. ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు, కొన్ని పరిశ్రమల కనీస భద్రతా ప్రమాణాలు మృగ్యం, కర్మాగారాల శాఖ పర్యవేక్షణ అంతంతే. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆచూకీ చెప్పాలంటూ కుటుంబీకుల ఆందోళన, మంటలారుతున్న అగ్నివాస సంబంధి. వాస్తవంగా నేను అక్కడ చూస్తే మొత్తం కుటుంబ సభ్యులు మెగా9 టీవీ రిపోర్టర్స్ ఏదైతే లైవ్లో తీసుకుంటున్నప్పుడు కొంతమంది కుటుంబ సభ్యుల రోదనలు చూసాం, మనం విన్నాము. వాళ్ళు కనీసం చూపించండి, మా వారిని చూపించండి అంటూ నిన్న చూసిన రోదనలు అయితే యాక్చువల్ విజువల్స్ మాకు కూడా చాలా బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ళు లోపల ఎంతమంది సజీవ దహనం అయ్యారో తెలీదు, ఎవరిని అంబులెన్స్లో తీసుకెళ్లారో తెలీదు, ఉన్న వాళ్ళ మెయిన్ ఫోన్లు పనిచేయట్లేదు, వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలంటే తెలీదు. ఇక్కడ ఎక్కువగా చనిపోయింది స్థానికులతో పాటు పక్క రాష్ట్రాల బీహారు అటు ఎక్కువ బీహార్ వాళ్ళు, దాన్ని ఒరిస్సా వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా పాపం చనిపోవడం జరిగింది. ఎందుకంటే స్థానికులు అంటే వెంటనే వెళ్ళారు, వాళ్ళు ఉన్నారా, చనిపోయారా, ఏ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు, కనీసం ఒక గంట కాకుండా 2 గంటలకైనా సమాచారం అందింది. వాళ్ళ హుటాహుటినాడు వెళ్ళారు. పాపం వాళ్ళు ఏడ్చారు. రోజంతా మిన్నంటిని చనిపోయిన వాళ్ళు, ఆ క్షతగాతులకు సంబంధించిన గాయాలతో ఎవరైతే ఆసుపత్రి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళకేదో మనోధైర్యం నింపుతూ వాళ్ళ బాధలు వీళ్ళు బాధలు పంచుకున్నారు, ఏడ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా, బీహార్, వీటి నుంచి పక్క రాష్ట్రాలు వచ్చిన కార్మికులు భారీగా చనిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే టీవీలో ఈ వార్తలు చూశారో, సిగాచి ఇండస్ట్రీస్ అంటే మా వాళ్ళు పనిచేస్తున్నటువంటి కంపెనీ, అరే ఇంత భారీ ప్రమాదం జరిగింది, మరి మా వాళ్ళ పరిస్థితి, ఫోన్ చేస్తే ఫోన్లు పనిచేయవు, లేదా వీళ్ళు మేము క్షేమంగానే ఉన్నాము, ఆ ప్రమాదంలో ఏదో దేవుని వల్ల మేము ఆ సమయంలో ఆ ప్రమాదంలో లేము, లేదా ఆ సమయంలో మేము షిఫ్ట్లో లేము అని చెప్పడానికి, ఆ సమయంలో ఏదైతే విభాగం జరిగిందో ఆ విభాగం మేము పక్క స్లాబ్లో ఉన్నాం, లేదా పక్క ఫ్లాట్లో ఉన్నాం అని చెప్పడానికి కూడా ఫోన్లు కూడా ఒక్కసారిగా మొత్తం డెడ్ అయిపోయినాయి. ఆ శబ్దానికి మొత్తం ఫోన్లు కూడా పనిచేయటం మానేని, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్స్ లేక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు, అది ఒక రకంగా చెప్పేది కాదు, ఆ బాధ వర్ణనాతీతం. ఆ విధంగా నిన్న మొత్తం విధంగా జరిగింది. మళ్ళీ ఇప్పట్లో ఇది కోలుకుంటారా? సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యమైనటువంటి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆ వైస్ ప్రెసిడెంట్ ఏదైతే క్వాలిటీ విభాగం నుంచి దిగుతూ అతను దాటి ఒక్కసారి 50 అడుగుల దూరంలో పడి చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇండస్ట్రీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులు జీవితాలు ఇప్పట్లో ఎప్పటి కోలుకుంటాయో, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందో. ఈ విధంగా ఈనాడు దినపత్రిక సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన పరిశ్రమ గురించి హైలైట్ చేస్తూ వార్త రాశారు. ఇక తర్వాత నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఇదొక సెన్సేషన్ అయితే, తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ వార్తలు చెప్పాలంటే కొన్ని నెలలుగా ఊరిస్తున్నటువంటి వార్త తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని వార్త. ఇది కొన్ని నెలలుగా బీజేపీ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక వార్త. దీనికి అనేక వాయిదాలు, దానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి అనేక కారణాల ద్వారా ప్రతిసారి వాయిదా పడుతొస్తుంది. ఎట్టకేలకు నిన్న నామినేషన్ వేయటం జరిగింది. బీజేపీ అధిష్టానం నుంచి ఎవరైతే అధిష్టానం నుంచి ఖరారు చేశారో అతను నిన్న నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి వస్తున్న రామచంద్రరావు. ఈ వార్త హైలైట్ చేస్తూ ఈనాడు దినపత్రిక. ఇది కొన్ని నెలలు వాయిదా పడుతూ వస్తుంది బీజేపీకి సంబంధించి. ఎందుకంటే ఆ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించడం అంటే పెద్ద వ్యవహారం కాదు. ఉన్న 10 మందిలో
ఎవరు దానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర అధ్యక్షులకు ఎవరు సరిపోతారు, లేకపోతే ఎవరికి ఆ గట్స్ ఉన్నాయని చూసుకునే వాళ్ళు పెట్టేవాళ్ళు. అంతగా ఉండేది కాదు. ఇప్పుడు పోను తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా బలపడింది. గతంలో కంటే కూడా చాలా బాగా బలపడింది పోల్చుకుంటే. ఆ బలపడ్డప్పుడు దానికి సంబంధించినటువంటి పోటీదారులు కూడా ఎక్కువ అవుతారు. ఆ పోటీదారులు కూడా బలమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పదవి రేసులో అనేక మంది ఉన్నారు మొదటి నుంచి. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా సీనియర్స్ ఉన్నారు. ఈసారి మాత్రం గతంలో పనిచేసిన బండి సంజయ్తో పాటు ఇటు ఈటెల రాజేందర్, ఇటు ధర్మపురి అరవింద్, ఇటు అరుణ, చాలామంది దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ మంచి రేజింగ్లో ఉంది. ఎందుకంటే గతంలోనే మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలప్పుడే మంచి రేజింగ్లో ఉంది పార్టీ. అప్పుడు దాదాపుగా క్రమేపీ పార్టీలో బండి సంజయ్ ఉన్నంతసేపు ఆ పార్టీ సంబంధించినటువంటి అది రాష్ట్ర స్థాయిలో అధికారంలో వచ్చిద్దా లేదనే దానికంటే కూడా గతంతో పోలిస్తే బండి సంజయ్ ఉన్న సమయంలో కొంచెం మంచి బీజేపీ హవా నడిచింది. బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఒక తెలియనటువంటి ఒక జోష్, అధికారంలో రాబోతున్నాం అనేటువంటి ఒక జోష్ వాతావరణం కనబడింది. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీయే అనేటువంటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకున్నారు వాళ్ళు. కేవలం హైదరాబాదు ఉన్నట్టు గ్రేటర్ పరిధిలోనే కాకుండా రూరల్ స్థాయిలో కూడా బీజేపీ కార్యకర్తల యొక్క సంఖ్యను పెంచుకున్నారు, ఆ బలాన్ని పెంచుకున్నారు బీజేపీ పార్టీ. దాంట్లో ఎవరు కాదన్నావునన్నా బండి సంజయ్ సమయంలో మాత్రం బీజేపీ పార్టీ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వైపు దేశవ్యాప్తంగా కూడా ఇంకొక అధికారంలో రాబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా రావచ్చు అనేటువంటి ఒక చూపు చూసి అంటూ స్టేజ్కి తీసుకెళ్లారు బండి సంజయ్. అని చాలా కష్టపడ్డారు దానికోసం, ఎవరన్నా కాదన్నా సరే అయింది. తర్వాత క్రమేపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర అధ్యక్షులను మార్చడం, ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి పరిణామాలని బట్టి పార్టీని వాళ్ళు చెప్తున్నట్టు బీజేపీ పార్టీ చెప్తున్నట్టు కానీ కొంతమంది దాంట్లో ఉన్న సీనియర్ నాయకులు చెప్తున్నట్టే, రాజాసింగ్ లాంటి నాయకులు చెప్తున్నట్టే పార్టీని వాళ్ళే చంపుకున్నారా అనేటువంటి వాతావరణం కూడా వచ్చేసింది ఆ సమయం. ఎందుకంటే మెల్లిగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని క్రమేపీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందు నుంచి మెల్లిమెల్లి గ్రాఫ్ పడిపోయి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఫేమ్లోకి రావటం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తయారవటం, చివరికి మెల్లిగా ఎన్నికల రోజుకి అధికార పార్టీ కాంగ్రెస్ రావటం జరిగింది. ఆ సమయంలోనే దాదాపుగా గట్టి పోటీ ప్రతిపక్షంగా ఉండేటువంటి, లేదా ఏదన్నా అట్టిటిగా మారితే ఏదో 1% ఏదో పర్సెంట్తో బీజేపీ కూడా అధికారంలో రావచ్చు అనేటువంటి వాతావరణాన్ని మాత్రం మిస్ చేసుకుని మళ్ళీ ఒక్కసారిగా దూరం అయిపోయింది. ఏదైతే పైకి ఎక్కేటప్పుడు తాడు దిగితే ఒక్కసారి కింద పడతామో ఆ విధంగా మళ్ళీ బీజేపీ ఒక్కసారిగా బ్యాక్ అయింది. ఆ తర్వాత మళ్ళీగా కొన్ని పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఇటు పక్క మోడీ చరిష్మా కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని బట్టి కానివ్వండి, ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, ఇటు పహల్గామ్ కానివ్వండి, లేకపోతే భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వివిధ ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నటువంటి మోడీని సమర్థిస్తున్నటువంటి విధానం, మెల్లిమెల్లిగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ, ఆ బీజేపీ గ్రాఫ్ పెరిగే క్రమంలో తెలంగాణలో కూడా దాని షేడ్ కొంచెం బీజేపీ గ్రాఫ్ పెరగడానికి కారణమైంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇంటర్నల్గా పోతే. దానివల్ల కొంచెం బీజేపీ పుంజుకోవటం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని జరిగినటువంటి ఏదైతే ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కానివ్వండి, ఇటు లోకల్గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కానివ్వండి, కొంచెం కనబడింది. వాళ్ళ హవా కొన్ని స్థానాలు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో గెలుచుకోవటం జరిగింది బీజేపీ. అలా చూసుకున్నప్పుడు కూడా ఇటు అమిత్ షా పర్యటనలు కానివ్వండి, ఇటు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, ఇటు బండి సంజయ్కి ఇవ్వటం, కొంచెం రాష్ట్రంలో బలపడాలి పార్టీ అనటం, ఇటీవలే మొదటి నుంచి ధర్మపురి అరవింద్ ఏదైతే వాగ్దానం చేశారో రైతులకి పసుపు బోర్డు ఏర్పాటు చేయటం, ఈ వార్తల్లో బీజేపీ కూడా ఒక రకంగా చెప్పాలంటే గట్టి పోటీగానే ఉంది. ఆ సమయాన్ని పరిస్థితులు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఇప్పటికీ నడుస్తూ ఉండటం, బీజేపీ కంటిన్యూషన్గా అధికారంలో ఉండటం, తర్వాత భవిష్యత్తులో కూడా ఎక్కడో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏ పార్టీ కనబట్టలేదు ఆ కేంద్రంలో కూడా. కాబట్టి ఎప్పటికైనా బీజేపీ పార్టీ ఇంకా కొంతకాలం, ఇంకా కొన్నాళ్ళు లైఫ్ ఉంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఒకప్పుడు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి షేడ్ మన మీద పడిందంటేనే ఎక్కడో కొంత పార్టీ ఓట్లు దూరం అవుతాయి, కొన్ని సామాజిక వర్గాలు మనల్ని దూరం చేస్తారు అనేటువంటి భయం ఉన్న రోజుల్లో నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బీజేపీ పార్టీ అనేది ఆ షేడ్ మన మీద పడకూడదు అని దూరంగా జరిగేటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు బీజేపీ పార్టీలో
మేము ఉన్నాము, బీజేపీ పార్టీలో చేరుతున్నాము, బీజేపీ పార్టీలో మా వైపు చూడాలి, బీజేపీ పార్టీకి మేము చూసుకోవాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం వచ్చిందంటే అదొక్కటి చాలు సక్సెస్ అవ్వడానికి బీజేపీ. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి దాదాపుగా దేశ స్థాయి వరకు ప్రతి దాంట్లో కూడా బీజేపీ కార్యకర్తలు బీజేపీగా ఉండాలనేటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం వచ్చిందంటే అది దాదాపు మంచి మామూలు విషయం కాదు. అది చాలా గ్రౌండ్ వర్క్ ఉండాలి దానిలో. ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు బీజేపీ అంటే. ఇప్పుడు బీజేపీలో చేరటానికే అనేక మంది నాయకులు అధికార పార్టీలో చేరాలా, అధికార పార్టీలో ప్లేస్ ఖాళీగా లేదా, ఇంకా వేరే ఆలోచన లేదు, ఇంకా ప్రతిపక్ష పార్టీలు లేవు, ఏ ఆలోచన లేదు, డైరెక్ట్గా బీజేపీ పార్టీ. ఏదైనా ఒక వ్యక్తి మీద కేసులు ఉన్నాయా, ఒక వ్యక్తి మీద ఏదైనా ఆర్థిక నేరాలు వెంటాడుతున్నాయా, దాన్ని తప్పించుకోవాలన్నా బీజేపీ పార్టీ. ఇదొక నానుడు ఉంది. ఇక దాంట్లో చేరంగానే ప్రక్షాళన అయిపోతారు. ఈ విధంగా బీజేపీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎవరి ప్రతి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆశ్రమం అయిపోయింది. ఇంకా వాళ్ళు తీసుకునే రూములను బట్టి ఉంటాయి. ఆశ్రమంలో అవినీతికి సంబంధించిన వాళ్ళు ఆ రూములు తీసుకుని ఆ బ్లాక్లో ఉండి సేఫ్గా ఉండేవాళ్ళు సేఫ్గా ఉంటారు. రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు వాళ్ళకు ఒక సెపరేట్ క్యాబిన్ ఉండేది, దాన్ని తీసుకుంటారు. అదొక పెద్ద ఆశ్రమం. ఆ విధంగా అయిపోయింది బీజేపీ పార్టీ. అలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పుంజుకుంది కూడా ఆల్రెడీ. దానికి తగ్గట్టు రాష్ట్ర సంబంధించిన రాజకీయాలు కూడా పరిణామాలు ఆ విధంగానే మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉంటామని గట్టిగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎదగాలి యాక్చువల్గా. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, కొత్తగా వచ్చిన పార్టీ ఏం కాదు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారం నుండి అధికారం దూరమైన పార్టీ, దాదాపు ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీ పుంజుకునే సమయంలో వాళ్ళ వ్యక్తిగత కారణాలతో కానివ్వండి, అనేక రకంలో గతంలో జరిగినట్టు అవినీతికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఓన్లీ నేరారోపణలు, ఇంకా అది రుజువు కాలేదు, అలాంటి ఆరోపణలతో కానివ్వండి ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇటు కుటుంబ సమస్యలు, ఇటు పార్టీ సమస్యలు, ఇటు పక్క నోటీసులు, ఇటు పక్క కేసులు, ఇటు పక్క ఆల్రెడీ కవిత జైలుకి వెళ్ళి రావడం, ఇటు అనేక పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ తాను ఆ పార్టీనే ఒక సెల్ఫ్ గోల్లో పడిపోయి లేచినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలో కొట్టుమిట్టాడుతుంది. కానీ గట్టిగా ప్రతిపక్షంలో నుంచిన సమయం ఏదో ఒకటి వచ్చినప్పుడల్లా నడుము విరిగినట్టు ఏదో ఒక వాళ్ళకి సంబంధించినట్టు ఏదో ఒక దీంట్లో చిక్కుకొని విచారణలో ఉంటున్నారు దానికి సంబంధించి. ఇలాంటి సమయంలో బీజేపీకి మంచి సమయము పుంజుకోవటానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే భవిష్యత్తులో చెప్పలేము ఎలాంటి ఏది మనం ఇదన్నీ చెప్పేటువంటి కాదు. ఎన్నికలు అనేది అది ప్రజా తీర్పు. ప్రజలు ఎలా ఉంటారో మనం చూసాము, మన ఆంధ్ర ఎన్నికలు చూసాము. ఎంత సైలెంట్ ఓటింగ్ జరిగిద్ది, అవసరమైతే అధికారాలను ఏ విధంగా మార్చగలరు అనేటువంటి ప్రత్యక్ష సాక్ష్యం మన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే దేశవ్యాప్తంగా ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే కేవలం సంక్షేమ పథకాలు లేకపోతే భారీ స్థాయిలో ఓటర్లకి డబ్బులు ముట్టబెడితేనో ఏదో ఒక రూపంలో డబ్బులు ఇస్తే చాలు అధికారంలో రావచ్చు అనేటువంటి వారికి ఒక్కసారిగా ఆలోచనలు పడేసిందంటే మన ఆంధ్రప్రదేశ్ జరిగే ఎన్నికలే. ఏదైతే మొన్న కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినట్టయితే దాదాపుగా అదే ఫార్ములా ఫాలో అయ్యేవాళ్ళు అందరూ. ఈ సంక్షేమ పథకాలు ఇస్తే చాలు పబ్లిక్కి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ సంక్షేమ పథకాలే ప్రజల యొక్క మనలు కూడా పొందాలి, ఓటర్ల నాడి కూడా తెలుసుకోవటం అంత ఈజీ కాదు. దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కేవలం సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా వెళ్ళాలి. నిరుద్యోగ సమస్యలు ఉండకూడదు, యువతకు ఉపాధి కల్పించాలి, ఇక అనేక సెక్టార్స్లో ఉండాలి. కేవలం ఓటర్లకు డబ్బులు వేస్తేనో సంక్షేమ పథకాలు ఇస్తేనో మళ్ళీ అధికారంలో వస్తాననేది ఒక కళ, అది జరిగే పని కాదు అనేటువంటి చాలా సైలెంట్ ఓటింగ్ అనేది మొన్నటి జరుగుతుంది. కాబట్టి అలాంటి సైలెంట్ ఓటింగ్ జరిగి మళ్ళీ బీజేపీ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి సందర్భంలో అనేక మంది ఆశావాహులు ఉన్నారు బీజేపీలో. ధర్మపురి అరవింద్ గురించి కూడా చర్చ జరిగింది. ధర్మపురి అరవింద్కి ఇవ్వాలనేటువంటి రాష్ట్ర సీనియర్ల రాజకీయాల్లో కూడా జరిగింది. కాకపోతే ధర్మపురి అరవింద్ రాష్ట్ర అధ్యక్షుడిగా హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, అతనికి ఉన్నటువంటి అతను ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. అలాగే ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, అతను ఉండేటువంటి విధానాన్ని కానివ్వండి హ్యాండిల్ చేయగలుగుతాడా అనేటువంటి అనుమానంతో కొంచెం పక్కన పెట్టారు. ఇక ఉన్నది రేస్లో మెల్లిమెల్లిగా చెప్పిన పేర్లన్నీ ఇటు అరుణ, రాజా సింగ్, ఇంకా కొంతమంది పేర్లు ఇవన్నీ కూడా మెల్లిమెల్లి సైడ్ చివరికి తెర ముందుకు వచ్చింది ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్. వీళ్ళ మధ్యనే పోటీ అన్నారు. దాదాపు మీడియా కూడా అదే ప్రచారం చేసింది. ఒక్కసారిగా మెల్లిగా ధర్మపురి అరవింద్ సైడ్ అయిపోయారు. చివరి వరకు ఈటెల రాజేందర్ నిలిచారు. ఈటెల రాజేందర్ ఇవ్వకపోవటానికి అనేక కారణాలు. ఈటెల రాజేందర్ ఇవ్వటానికి కూడా ఆలోచించారు. కానీ ఈటెల రాజేందర్ ఇవ్వకపోవటానికి గతంలో ఆయన పనిచేసినటువంటి పార్టీల్లో కానివ్వండి, అతను ఉన్న ట్రాక్ని కానివ్వండి, ఇటీవల ఈ మధ్యన కాళేశ్వరం సంబంధించిన కమిషన్ సంబంధించిన ఎదుట హాజరవ్వటం కానివ్వండి, ఎక్కడో బీజేపీ పార్టీ ఒక వర్గం ఆయన గురించి ఒక మింగుడు పడటం లేదు ఆయన వ్యవహార శైలి.
అలా కొన్ని మైనస్ సెక్టార్స్ ఉన్నాయి. అతను కనుక ఈటెల రాజేందర్ని ప్రకటిస్తే కొంతవరకు డ్యామేజ్ అయ్యిద్ది అనేటువంటి వార్తలు కూడా సీనియర్ నాయకుల్లో కొంత చర్చ జరిగింది. ఏమైనప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కొన్ని పేర్లు అయితే వీళ్ళు ఏదైతే ప్రకటించినా వర్గాలుగా విభజించి వర్గాలుగా పార్టీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎవరు ఆ చెప్పినట్టు నలుగురిలో కూడా ఎవరి యొక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తీసుకుంటే ఎవరు దానికి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో పనిచేసే విధంగా ఎవరు అనుకూలంగా లేరు. వాళ్ళ అధినాయకత్వంతో పాటు ముందుకెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు. వెనక గ్రూపులు గొడవలు అయ్యేలాగుంది. ఎవరు ట్రాక్ తీసుకున్నా కూడా చెప్పుకోవటానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈటెల రాజేందర్ చివరి నిమిషంలో తొలగించడం జరిగింది. సోమవారం కార్యాలయం కూడా రాలి అతను నామినేషన్ సమయానికి ఆ కార్యాలయం కూడా నిన్నంతా దూరంగా ఉన్నారు. అటుపక్క కేంద్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు రావడం జరిగింది. ఇటు ఆశావాహులతో పాటు సీనియర్లకి కొంతమంది ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడానికి ఇష్టపడలేదు కేంద్రం నుంచి వచ్చిన ఫోన్లు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఫోన్ వచ్చిందంటేనే ఏదో ఒకటి బుజ్జగింపు ధోరణిలో ఫోన్లు వస్తున్నాయని, దానికి మాట్లాడడానికి ఇష్టపడలేదు కొంతమంది సీనియర్లు. ఆ విధంగా జరిగింది. ఎట్టకేలకు రామచంద్రరావు పేరుని ప్రకటించారు. రామచంద్రరావు అనే వ్యక్తి కూడా అంత ఆషామాషి వ్యక్తి ఏం కాదు. బీజేపీ చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంది. అసలు వాళ్ళకి బీజేపీ గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద విభాగం. అది అంత ఈజీ కాదు. ఒక అధ్యక్షుని నియమిస్తున్నారంటే ఏదో ఒక 4 తీసి లక్కీ డ్రాలో ఎన్నుకునేది కాదు. అది వాళ్ళు చాలా ఆలోచించి చేస్తారు ఇలాంటి పనులు. రామచంద్రరావు అనే వ్యక్తి కూడా అంత ఆషామాషి వ్యక్తి కాదు. అతనికి ఏవీవీపీలో పనిచేసిన అనుభవం ఉంది. కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగాడంటే అంత ఆషమాషి కాదు. ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో 2 సంవత్సరాల పాపం అతను మంచం మీద కూడా ఉన్నారు. కాలేజీ చదువుకునే రోజుల్లోనే రాడికల్స్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి రామచంద్రరావు తర్వాత నక్సలైట్ దాడిలో 2 సంవత్సరాలు మంచానికే పరిమితమయ్యారు. ఆయన న్యాయవాది కూడా. న్యాయవాదితో పాటు ఇటు ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి విభాగంలో పనిచేస్తూ మాజీ 2013 బహుశా ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, అప్పుడు అతను ఎమ్మెల్సీ కూడా 2005 అనుకుంటా. 2005 ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ, అతను మాజీ ఎమ్మెల్సీ, న్యాయవాది ప్లస్ ఏబీపీలో పనిచేసిన అనుభవం ఉంది. కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారంటే అతని ట్రాక్ అంత ఈజీ కాదు. అతను మెయిన్ వివాదరహితుడు, అజాతశత్రువు, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. కాబట్టి ఇక దీంట్లో అనేక రకమైన సామాజిక వర్గాలు ఎవరు మాట్లాడడానికి కూడా లేదు. ఇలా అన్ని ఫ్యాక్టర్లు ఆలోచించి అన్ని ఫ్యాక్టర్స్ చూసే అతనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఇచ్చారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నుకోవడం జరిగింది. ఇది ఇతని ట్రాక్. మొత్తం మీద రామచంద్రరావు ఎన్నిక అంటే కూడా 1కి 10 సార్లు ఆలోచించే బీజేపీ అధిష్టానం ఇటుపక్క రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులతో చర్చించి ఎటువంటి వివాదాలు లేకుండా ఇక్కడ చెప్పుకున్నటువంటి అనేక మంది పేర్లకు ఇస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రూపులు తగాదులవుతాయి. వాళ్ళ నాయకత్వంలో నడవడానికి ఎవరు రారు. అనేక రకమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ మీద పెద్ద తలనొప్పి ఇలా చేసుకోకుండా ఈ వివాదరహితుడైనటువంటి న్యాయవాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో అలాగే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి, అనేక కార్యక్రమాలు పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవ్వటంలో వాళ్ళు ఆలోచించే ఇచ్చారు. అనేక రకమైన కోణాలు, అటు సామాజిక వర్గ కోణాలు, ఇటుపక్క పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తిగా అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అది కేవలం అధిష్టానం నుంచి ఫోన్ రావడం, ఒక్కటే నామినేషన్ వేయడం జరిగింది. చివరి వరకు ఈటెల రాజేందర్ నుంచున్నారు. తర్వాత ఈటెల రాజేందర్ కూడా సైలెంట్ అవ్వడం జరిగింది. కేవలం ఒకే ఒక వ్యక్తి నామినేషన్ అవ్వటం వల్ల దాదాపుగా ఇనామినస్గానే అతని పేరే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఏమాత్రం ఇంకెవరన్నా ఒక్కళ్ళన్నా సరే రాష్ట్ర బీజేపీ సంబంధించిన అధ్యక్ష ఎన్నికలో ఒక్క నామినేషన్ పత్రం వేసినా ఎన్నిక లాంఛనం అయ్యేది. అలా కొంతమంది కోరుకున్నారు కూడా. ఎన్నిక జరిగితే అభిప్రాయం ఎలా ఉంది, బీజేపీ పార్టీలో మిగతా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంది అంటే కేవలం ఒక అధిష్టానం నిర్ణయించిన వ్యక్తినే, లేకపోతే అధిష్టానానికి ఏదైతే ఇక్కడి నుంచి సలహాలు ఇచ్చి అతని పేరు ప్రకటించండి అని కొంతమంది చేసినటువంటి దాన్నే కాకుండా అసలు అభిప్రాయం కూడా తెలిసిద్ది, ఎన్నిక జరిగితే బాగుండని కొంతమంది కోరుకున్నారు. ఎట్టకేలకు అటువంటి వాతావరణం లేకుండానే బీజేపీ కేవలం ఒకే ఒక్క నామినేషన్తో దాఖలు చేసుకుని అతన్ని లాంఛనంగా ఎన్నికవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎట్టకేలకు ఎన్ రామచంద్రరావు జరిగింది. కాబట్టి దీంట్లో ఈటెల రాజేందర్ పూర్తిగా అసలు నామినేషన్కి దూరంగా ఉన్నారు. ఇటుపక్క అనుకున్నటువంటి ధర్మపురి అరవింద్, అరుణ వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఎవరూ దీని మీద ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. కానీ దీని మీద మాత్రం మొదటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ రాజా సింగ్, అతను ఏది మాట్లాడినా అదొక సంచలనమే.
అటువంటి రాజాసింగ్ మాత్రం ఈ ఈ సంబంధించి ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో దానికి మొదటి నుంచి ఆయన చెప్తానే ఉన్నారు. ఎన్నిక జరగనివ్వండి అని కోరుకున్నారు ఆయన. ఎన్నిక జరగనివ్వలేదు. కేవలం మావాడు, మనకు దగ్గరవాడు, మా మాట వింటాడు అనేటువంటి వ్యక్తిని నియమించడం కాదు, ఎన్నిక జరపండి అనేది మొదటి నుంచి రాజాసింగ్ వాదన. అతను కూడా ఎన్నికల సంబంధించిన రేసులో ఉన్నారు. బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల రేసులో నేను కూడా ఉన్నానంటూ ప్రకటించారు. నాకు తెలుసు, ఏమైందో తెలుసు. సరే, ఎవరైతే తీసుకుంటారో రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ భవిష్యత్తు ఇటు కార్యకర్తను దృష్టిలో పెట్టుకోండి. ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావటానికి ఆస్కారంగా ప్రయత్నాలు చేయండి, కానీ మావాడు తనవాడు అని చూసుకొని ఎన్నిక చేయొద్దు అంటూ అతను మొదటి నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను చెప్పినట్టుగానే చివరికి అతను జరుగుతున్న పరిణామాలు గంటకి బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో జరుగుతున్న పరిణామాలు చూసి జీర్ణించుకోలేక చివరికి మీకో దండం, మీకో పార్టీకో దండం రా నాయన అంటూ రాజీనామా చేయడం జరిగింది రాజాసింగ్. యాక్చువల్ రాజాసింగ్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమైతే అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు, అనేక రకమైనటువంటి ఫోన్ కాల్స్, వాళ్ళకు సంబంధించిన ఎవరైతే అనుచరులు ఉన్నారో, రాజాసింగ్ అనుచరులు ఉన్నారో వాళ్ళు కూడా బెదిరింపు కాల్స్, ఇలా అనేక రకమైన ఒత్తిళ్లు జరిగినాయి అంటూ స్వయంగా రాజాసింగే చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీకు దండం, మీ పార్టీకో దండం అంటూ పదే ప్రస్తావించారు ఆయన. అదేవిధంగా కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఎవరైతే కిషన్ రెడ్డినే నన్ను ఈ విధంగా బీజేపీలో ఎదగడానికి కారణం అంటూ కిషన్ రెడ్డిని కూడా ఈ విధంగా పార్టీని ఎవరికి వారు సొంత లాభాల కోసం, సొంత నిర్ణయాల కోసం అధికారంలోకి వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న పార్టీని కావాలని తొక్కేస్తున్నారు. దీంట్లో అనేక రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రాజాసింగ్ చెప్పడం జరిగింది. రాజాసింగ్ మాత్రం ఈ విషయంలో ఆ ప్రెస్ మీట్లోనే చాలా భారీగా పార్టీలో విమర్శించడం జరిగింది. ఎందుకంటే రాజాసింగ్ గతంలో కూడా రాజాసింగ్ని ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకుంటే ఊహించుకోవటానికి కూడా బీజేపీ పార్టీలో అంతగా ఇదిగా లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు రాజాసింగ్. ఎందుకంటే ఇక్కడ పార్టీని భూమి తీసుకురావాలన్నా, పార్టీని ఫేమ్ అవ్వాలన్నా రాజాసింగ్ లాంటి నాయకులు కావాలి బీజేపీ పార్టీకి. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాల్సినటువంటి లక్షణాలు వచ్చేటప్పటికి కొన్ని క్వాలిఫికేషన్స్ చూసుకుంటారు వాళ్ళు. ఆ విషయంలోకి వచ్చేటప్పటికి రాజాసింగ్ మాత్రం వాళ్ళ దృష్టిలో లేరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఎందుకంటే ఒక వంట వండేటప్పుడు సమపాళ్లలో అన్నీ ఎలా ఉంటాయో, ఉప్పు కారము ఇవన్నీ, నూనె ఇవన్నీ కూరగాయలు ఎలా ఉంటాయో అవన్నీ పార్టీకి అవసరమే, పార్టీకి ఉండాలి. ఓ పక్క వివాదరహితులు ఉండాలి, ఓ పక్క అవసరానికి వివాదం క్రియేట్ చేసేవాళ్ళు ఉండాలి, ఒక పక్క పార్టీ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఫైర్గా మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఆ ఫైర్ని మళ్ళీ చల్లార్చేటువంటి నాయకులు ఉండాలి. అలా రకరకాల నాయకులు ఉండాలి పార్టీలో. అలాంటి నాయకుల్లో రాజాసింగ్ బీజేపీకి ఒక పిల్లరు రాజాసింగ్. మీరు సహజంగా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, ఇటు తెలంగాణలో రూరల్ ప్రాంతాలకు వెళ్ళండి, బీజేపీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజాసింగ్. అది అవునన్నా కాదన్నా అది నిజం. అది ఎందుకంటే బీజేపీ అనగానే ఎవరున్నారంటే అది అతను వ్యాఖ్యల ద్వారా కానివ్వండి, అతను పార్టీలో ఉన్నటువంటి అతని నిబద్ధత కానివ్వండి, అతను చేసేటువంటి వ్యాఖ్యల వల్ల, అప్పుడప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యల వల్ల కానివ్వండి, ఆ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు పక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజాసింగ్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు. రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులు కూడా, అసలు బీజేపీ పార్టీలో ఎవరెవరు ఉన్నారని వీళ్ల మీద లెక్కబెట్టి పేర్లు తెలియని వాళ్ళు కూడా రాజాసింగ్ అంటే తెలియనివారు ఉండరు. కానీ అది రాష్ట్ర అధ్యక్షుడిగా పనికొచ్చిద్దంటే ఆ బీజేపీ దృష్టిలో అధ్యక్ష పదవికి పనికిరారు. అధ్యక్షుడిగా అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితిని బట్టి మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలు పార్టీకి తలనొప్పిగా తయారవ్వకూడదు. కానీ రాజాసింగ్ విషయంలో ఆ ఇన్సూరెన్స్ లేదు పార్టీలో, ఎక్కడో భయం, ఏదో అతను మాట్లాడే మాటలు ఒకసారి పార్టీకి తలనొప్పి. అలాంటి వ్యాఖ్యలు చేసి ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అయ్యారు. మన రీసెంట్గానే సస్పెండ్ అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకున్నారు. ఆ సమయంలో అతను జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ఆ సమయంలో రాజాసింగ్ భార్య కూడా చాలా పార్టీ పట్ల నిరుత్సాహంగా మాట్లాడడం జరిగింది. పార్టీ ఏ విధంగా ఆదరించట్లేదు రాజాసింగ్ అనే విషయంలో, అలాగే జరిగినాయి పరిణామాలు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా సస్పెండ్ అయినా సరే పార్టీలో తగినటువంటి సముచిత ఆ టైంలో జరగాల్సినటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా సరే, సొంత కుటుంబీకులు కూడా బాధపడ్డా సరే, ఎక్కడ కూడా రాజాసింగ్ ప్రత్యేకత పార్టీని వీడలేదు. కొంతమంది వెంటనే పెయిన్ అవ్వగానే వెళ్ళి నా సత్తా ఏందో చూపించాలి అని వేరే పార్టీలో జాయిన్ అవుతూ ఉంటారు. ఎక్కడ కూడా అలాంటి సాహసం చేయలేదు. పార్టీ పట్ల అతను ఎప్పుడు వ్యతిరేకతగా బిహేవ్ చేయలేదు. పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు రాజాసింగ్. అలాంటి రాజాసింగ్ మాత్రం నిన్న ఎక్కడో బాగా పాపం హర్ట్ అయినట్టున్నారు. టోటల్గా
పార్టీని రాజీనామా చేశారు. ఆ రాజీనామా సందర్భంలో అనేక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా సమస్య ఎందుకంటే ఇటు పక్క కేవలం ఇక నుంచి నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేసామో కానీ హిందూ మతం కోసం నేను పోరాడుతూనే ఉంటాను. ఆ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నేను కేవలం పార్టీకి రాజీనామా చేశాను అంటూ ఇంకా నేను ఫ్రీడమ్గా ఫైట్ చేయగలను. హిందూ మత పరిరక్షణ కోసం ఇంకా నేను ఇంకా కావలసిన విధంగా నేను అంటే గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల సస్పెండ్ అయ్యారు కదా. కాబట్టి సస్పెండ్ అయినప్పుడు అధిష్టానం నుంచి పార్టీకి తలనొప్పిగా ఉంది, ఈ వ్యాఖ్యలు చేయకూడదు, మనం పబ్లిక్లో ఉన్నాము, ఇక్కడ కొంత ఆచితూచి మాట్లాడాలి, ఇటువంటి ఒకటి ఉంటాయి కదా. అలాంటి విషయాల్లో మాత్రం రాజా సింగ్ అనేకసార్లు పార్టీ నుంచి మొట్టికాయలు తిన్న సందర్భాలు ఉన్నాయి. పార్టీ నుంచి కొంతవరకు కొంచెం కూల్ అనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక రకమైనటువంటి చూసాం మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే అతని నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, అటు ఓల్డ్ సిటీలో కానివ్వండి, అతని వ్యాఖ్యలు పెద్ద దుమారం వెలిగిస్తే ప్రతిసారి రాజా సింగ్ సంబంధించింది. కాబట్టి అలాంటి సందర్భం ఇక నాకు ఉండదు భవిష్యత్తులో. ఎందుకంటే ఇక నన్ను ఎక్కడి నుంచి పార్టీ అధిష్టానము ఇది మాట్లాడొద్దు, ఇది పార్టీకి తలనొప్పి, ఇది పార్టీ అతిక్రమించి జరుగుతున్న వ్యవహారాలు, ఇక నుంచి రాజా సింగ్కు అలాంటి ఇక ఎవరు బార్డర్ ఏమి ఉండదు. ఇంకా నేను అవసరమైతే ఇంకా నేను ఫ్రీడంగా స్వేచ్ఛగా హిందూ మత పరిరక్షణ కోసం నేను ఇంకా పోరాడగలను, ఇంకా పోరాడతాను. అయ్యా మీకో దండం, మీకో పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి ఒక లేఖ అందజేయడం జరిగింది రాజా సింగ్. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్ వేసిన అనుమతించలేదని ఆరోపించడం కూడా జరిగింది మీడియా ముందు. వాస్తవంగా చివరి వరకు ప్రయత్నం చేశారు రాజా సింగ్, నామినేషన్ వేయాలని చూశారు. ఎందుకంటే ఎన్నిక జరగాలి, ఎన్నిక జరిగితేనే తెలియాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పార్టీలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్ర పరిస్థితులు ఏంది, అధిష్టానానికి తెలియాలి. ఎవరో మధ్య కొంతమంది మంత్రులు, సీనియర్ నాయకులు వీళ్ళు కూర్చొని గూడు పుటాని చేసి ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఈ వ్యక్తి అయితే మంచిది, వివాదరహితుడు, మనకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి, లేకపోతే అవి ఉన్నాయి, ఏవీపీలో పనిచేశారు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏదో కావాల్సిన 4 పిల్లర్స్ 4 మసాలాలు పెట్టి వాళ్ళకి ఇన్నర్గా ఎవరైతే పేరున్నారో వాళ్ళ పేరు ప్రకటించడానికి ఈ రకాలుగా 4 బీజేపీకి ఏదైతే వినటానికి వినసొంపుగా ఉంటాయో ఆ 4 వ్యాఖ్యలు చెప్పేసి ఒక ట్రాక్ చూపించి ఫైనల్గా ఓకే మీరందరూ ఓకే అంటే ఓకే అని కేంద్రం నుంచి ఒక పిలుపు రాగానే నామినేషన్ వేయటం అనేది కాకుండా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సంబంధించిన ఎన్నికల సమయంలో ఎవరైతే ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళ మనసులో ఏముంది, ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీని నడిపించగలడు అనేటువంటిది కూడా తెలియాలంటే ఎన్నిక జరగాలి అనేది రాజాసింగ్ వాదన. మొదటి నుంచి ప్రయత్నం చేశారు, చివరికి నామినేషన్ దాకా వేయడానికి ప్రయత్నించారు. అతనికి సీరియస్ వార్నింగ్లు వచ్చినాయి, వర్గానికి బెదిరింపులు వచ్చినాయి, అలాంటివి చేయకూడదు, లేకపోతే పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల చాలా కఠినంగా ఉంటాయని కూడా చెప్పారు. చెప్పి చివరికి ఆయన నోరు మూయించారు. అదే ఆయన బాగా హర్ట్ అయ్యారు. అదేవిధంగా ఆల్రెడీ అతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ విషయంలో కూడా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నప్పుడు కూడా నేను పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను. నిన్నటి వరకు నాకే కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు, నా భార్య కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ హిట్ లిస్ట్లో ఉన్నాను మావోయిస్టులు దాంట్లో. నన్ను ఎప్పుడు అది ఉగ్రవాదులా, మావోయిస్టులు కాదు ఉగ్రవాదులా ఎవరనేది ముఖ్యంగా ఉగ్రవాదులని చెప్తుంటారు ఎక్కువగా రాజా సింగ్. ఇలాంటి హిట్ లిస్ట్లో నేను ఉన్నా కూడా పార్టీ కోసం నేను రిస్క్ తీసుకుంటున్నాను, ఇంత దీంట్లో నేను ఉన్నాను, నన్ను ఎందుకు గుర్తించరు అనేది రాజా సింగ్ ఆవేదన, బాధ ఇదంతా చూస్తూ ఉంటే ఎట్టకేలకు రాజా సింగ్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలు శస్త్రచికిత్స జరిగింది. ఆయన అటు పక్క మావోయిస్టుల నుంచి ఆయన బెదిరింపు కాల్స్ ఆయనకు వెంటాడుతూ ఉన్నాయి. ఇటు పక్క చూస్తే రాజాసింగ్ ఉగ్రవాదులు బెదిరింపు కాల్స్ ఉన్నాయి. వీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడుతున్న వారే, పార్టీ కోసం ఉన్నవాళ్ళే. కాబట్టి ఇలాంటి నాయకులు ఎందుకు గుర్తించట్లేదు అనేది మొదటి నుంచి రాజాసింగ్ ఆవేదన. ఈ సందర్భంగా రాజాసింగ్ నామినేషన్ దానికి సంబంధించినటువంటి ఎందుకు రాజీనామా చేస్తున్నాను అనేటువంటి కిషన్ రెడ్డికి లేఖ అందజేసి ఇక నుంచి మీ పార్టీకి వదండం, నేను ఇక బీజేపీలో ఉండను అంటూ టోటల్గా రాజాసింగ్ పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఇది నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఇటుపక్క కెమికల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి భారీ విస్ఫోటనము, ఇటుపక్క బీజేపీ పార్టీలో జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి వార్తలు, ఈ ప్రధానమైన వార్తలు. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.